ఇంకోటి ఏంటంటే గమ్మత్తు, నేను చెప్తే కానీ నావి ఆర్టిఫిషియల్ టీత్ అని ఎవరికి తెలియదు ఈ రోజు వరకు. అది సో ఇప్పుడు నేను అన్నీ తినగలుగుతున్నా, నడవగలుగుతున్నా, చక్కగా డైజెషన్ బాగుంది. అంతకుముందు ఈ డైజెషన్ ప్రాబ్లం ఉండేది, ఈ పళ్ళు దగ్గర లేకపోయేప్పటికీ. దాంతో డయాబెటీస్ కూడా కొంచెం కంట్రోల్ ఉండేది కాదు. బట్ వేర్ ఆస్ నౌ వెరీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హ్యాపీ. ఇంకో 20-30 ఏళ్ళు ఈజీగా ఇలాంటి పళ్ళు పెట్టుకుని బతికేచ్చు. ఆయన ఇక్కడ పళ్ళు జిర్కోనియం పళ్ళు 3వ రోజు ఫిక్స్ చేసిన ఎమ్మటనే ఆయన్ని తినడానికి పంపించాం. అప్పటికప్పుడు నవ్వులే వచ్చండి. చపాతీ తిన్నాను ఆ రోజు నేను. ఎట్లుందండి ఆ రోజు? ఆ రోజు చపాతీను అది తిన్నాను, పళ్ళు పెట్టించుకుని 1 అరగంటలో. నాకేం తేడా అనిపించలేదు, నొప్పి అనిపించలేదు. చక్కగా 3 నెలల్లో నొప్పి ఉంది ఏమి సార్ ఎప్పుడు లేదు, నొప్పి అనేది అసలు ఎప్పుడు లేదు. బట్ ఆ మెడికేషన్ మీరు ఇచ్చిన కాల్షియం టాబ్లెట్స్ ఇవి ఉన్నాయి కదా, అవి మాత్రం వేసుకుంటున్నాను అంతే. మొక్కజొన్న పొత్తులు అంటే ఇష్టం, కాల్చినవి అవి కూడా తిన్నాను నేను. నాకేం అనిపించలే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గట్టి కొరకండి, మీ బలవంతా పెట్టి కొరకండి, నొప్పే ఉందా? సో పైన కింద మొత్తం బేసిల్ ఇంప్లాంట్స్ అండి, కొంచెం కూడా నొప్పి ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బేసిల్ ఇంప్లాంట్లు కానీ ఏ ఇంప్లాంట్లు అయినా ఫెయిల్ అయితే ఫస్ట్ మనం చెప్పేది 90 days, అంటే 90 రోజుల లోపలే ఫెయిల్ అవుతాయండి. ఒక్కసారి 90 రోజులు దాటితే అవి ఫెయిల్ అవటం అనేది అసాధ్యం అనమాట. సో స్మోకర్కి యాక్చువల్లీ బెస్ట్ ఇంప్లాంట్స్ బేసిల్ ఇంప్లాంట్స్ అండి. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, స్మోకింగ్కి బేసిల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇది చేయటం చాలా కష్టం అండి. బేసిల్ ఇంప్లాంట్స్ చేయటం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కన్నా 2 రెట్లు కష్టం. అయితే ఈ బేసిల్ ఇంప్లాంట్ల మీద పళ్ళ సెట్ తయారు చేయటం, ఇందాక వీడియోలో చూపించాయి కదా ఎంత అద్భుతంగా నీట్గా ఉన్నాయో పళ్ళ సెట్లు. ఆయన కూడా చెప్తున్నారు, జనాలు చూసి బేసిల్ ఇంప్లాంట్లో 2 కష్టాలు ఉన్నాయి. ఒకటి సర్జన్ సర్జరీ చేసి కరెక్ట్గా పట్టేయటం కష్టం, లాంగ్ ఇంప్లాంట్స్ చేయాలి. 2 వాటి మీద పళ్ళ సెట్ చేయటం ఇంకా కష్టం. సో వెరిసి బేసిల్ అనేది మీకు చాలా కష్టం కాబట్టే చాలామంది చేయలేరండి. మన టెక్నీషియన్ల కన్నా ముందు నేను నేర్చుకున్న ఈ చేతులతోటి కొన్ని 100 పళ్ళ సెట్లు తయారు చేసి, క్యాట్ డిజైనింగ్ కూడా నేనే నేర్చుకొని, చివరి కాస్టింగ్ కూడా నేనే నేర్చుకున్నా. ఈ జిర్కోనియం దీని డిజైన్ కూడా నేనే చేశానండి. సో అత్యద్భుతంగా ముత్యం లాంటి పళ్ళు చేయొచ్చు. సో ఇదండి ఈ కేసు. 3 నెలల క్రితం అండి ఈ వీడియో. సో ఆయన వచ్చినప్పుడు ఫస్ట్లో అనమాట ఇట్లా ఇంప్లాంట్లు వేసేసి అప్పుడే పళ్ళు తీసేసి ఇంప్లాంట్లు వేసామండి. హీలింగ్ చూడండి ఎంత బాగుందో, మొత్తం చిగురు 3వ రోజుకి ఆరిపోయింది. అయ్యండి జిర్కోనియా పళ్ళ సెట్లు. సో జిర్కోనియా పళ్ళ సెట్లో ఉండే విషయం ఏంటంటే, పైన లోపల అసలు మెటల్ అనేది ఉండదండి. అంటే బయట కానీ లోపల కానీ అసలు మెటల్ అనే కాంపోనెంటే ఉండదు. అదిగోండి లోపల కూడా తెల్లగానే ఉంటుంది. అదే సిరామిక్లో ఇదంతా నల్లగా మెటల్ కనిపిస్తూ ఉంటుంది. సో పళ్ళ సెట్ అతికించిన తర్వాత చూడొచ్చు మీరు, లోపల నుంచి కూడా అద్దం పెట్టి చూపిస్తున్నాను, కొంచెం కూడా గ్యాప్ ఉండదండి చిగురికి పళ్ళ సెట్కి. సో అట్లానే కింద పళ్ళ సెట్, కింద ఇంప్లాంట్స్ అవి కేవలం 3వ రోజు ఫిక్స్ చేసేసాం. ఆయనకి 3వ రోజు ఫిక్స్ చేసినామంటే తినొచ్చు అంటే ఆయన నమ్మలేదు. సో ఇప్పుడు ఆయన అభిప్రాయం కూడా చెప్తారు మీకు. 3 నెలల తర్వాత ఫాలోఅప్కి వచ్చారు, ఫుల్ హ్యాపీగా ఉన్నారన్నమాట. ఆ రోజు నుంచే హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా బాగా హ్యాపీగా ఉన్నారు. లోవర్ అస్సలుగా కింద కూడా లోవర్ కింద దవడకు కూడా కొంచెం కూడా గ్యాపులు లేకుండా వస్తుందండి. అంత నీట్గా వస్తుంది జిర్కోనియం పళ్ళ సెట్. అమరిక కూడా నీట్గా ఉంటుంది, కొరికినప్పుడు కరెక్ట్గా అంతేయండి పై పళ్ళు కింద పళ్ళు. సో ఇప్పుడు చూపిస్తాం మీకు కొరికిచ్చి కూడా. బేసిల్ ఇంప్లాంట్స్ స్మోకర్స్కి ఒక వరం అండి. ఎంత మీరు ఎన్ని సిగరెట్లు తాగినా అవి ఫెయిల్ అవ్వవు. సో ఇప్పుడు చూసారా కరెక్ట్గా అమరిక చూడండి ఎంత నీట్గా ఉందో. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా. సో కరెక్ట్గా కొరుకుతుంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఆయన అయితే నవ్వుతానే ఉన్నారు ఆ రోజు కూడా, ఈ రోజుకి కూడా అదే అంటున్నారు, నా న్యాచురల్ పళ్ళలానే ఉంటున్నాయి ఎవరు చూసినా అని. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారండి ఈయన మాత్రం. అందరికి నమస్తే అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు మన దగ్గరకు వచ్చి ఇక్కడ బేసిల్ ఇంప్లాంట్స్ అది కేవలం 3 రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకొని వెళ్ళారండి. ఇప్పటికి దాదాపుగా 3 months దాటింది. 3 months ఫాలోఅప్ అనేది కంపల్సరీ ఫాలోఅప్ చెప్తామండి. 3 months ఫాలోఅప్కి వచ్చారు. ఆయన హైదరాబాద్లో చాలా రీసెర్చ్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వయంగా ఇక్కడికి వచ్చి చేయించుకొని కేవలం 3 daysలో జిర్కోనియం ఫుల్ మౌత్ పెట్టి పంపించామండి. ఓకేనా? సో అది ఆయన ఎక్స్రే. సో 3 months దాటింది. ఆయన అనుభవాన్ని మనం ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం.
సో ఎలా ఉంది 3 డేస్లోనే పళ్ళు తీసేసి, అంటే ఆయనకి మిగిలిపోయిన ముక్కలైన పళ్ళు ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇంప్లాంట్లు వేసేసి 3వ రోజే ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసి పంపించేసాం. సో ఆయన అనుభవం మొత్తం ఆయనే పంచుకుంటారు మనతో. శ్రీనివాస్ గారు, నమస్తే డాక్టర్ గారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు? నొప్పి ఏమన్నా అనిపించిందా? సార్ నొప్పి అవి దాని గురించి కన్నా ముందు సో ఆ యూట్యూబ్లు చూస్తుండగా మీరు కనిపించారు. అది నా అదృష్టం. ఓకే, నేను యాక్చువల్గా ఏమైందంటే నాకు నా హ్యాబిట్స్ అవ్వండి, ఓకే, లేకపోతే ఇతర కారణాల వల్ల డయాబెటీస్ వలన పళ్ళు చాలా వరకు కలిసిపోయి ఊడిపోయినాయి. సో ఇంకా 10-14 మిగిలాయి. ఆ క్రమంలో పళ్ళు పెట్టించుకోవచ్చు, ఇంప్లాంట్ చేయించుకోవచ్చు అని తెలిసింది. సో నేను ఐ కన్సల్టెడ్ వేరియస్ డెంటిస్ట్ ఇన్ హైదరాబాద్. సో దే గేవ్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కానీ వాళ్ళెవరు కూడా నాకు బేసళ్ళు, బైకార్టికల్, టెరిగాయిడ్ ఇలాంటి సైంటిఫిక్ టర్మ్స్ ఎవరు మాట్లాడాలి. ఆలం 6 వేసుకుందామండి, లేకపోతే ఫ్రీ డెంచర్స్ వేసుకోవచ్చు, రకరకాల డెంచర్స్ ఆప్షన్స్ ఇచ్చారు. సో అవి కూడా చూశాను. ఓకే, కానీ మీరు మీ వీడియోలు నాకు ఎందుకో క్యాజువల్గా యూట్యూబ్ మరి అది వింటుందో లేదో నాకు తెలియదు. ఓకే, మన జేబులో పెట్టుకుంటాం మొబైల్, యూట్యూబ్ వింటుంది అనుకుంటా, అది చూపించడం మొదలుపెట్టింది. మీ వీడియోలు వచ్చాయి. సరే చూసిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. అప్పటికి నేను కన్విన్స్ అవ్వాలా. సో హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తారని నేను అడిగాను. అప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు, యాపిల్ డెంటల్ ఏదో ఉంది కదా, దానికి వచ్చారు. సో అక్కడ కలిసాను మిమ్మల్ని. కలిసి మాట్లాడిన తర్వాత ఫుల్ కన్విన్స్ అయ్యా. సో హైదరాబాద్లో తర్వాత మళ్ళీ వెళ్ళి బేసల్లో అయితే ఎలా ఉంటుందన్న అడిగా. వాళ్ళు వద్దన్నారు. ఓకే, కానీ నేను ఐ వాజ్ మోర్ కన్విన్స్డ్ విత్ బైకార్టికల్. ఎందుకంటే ఒక ఎముక లోపలికి వెళ్తుంది స్క్రూ అన్నారు. ఇప్పుడు బైకార్టికల్ అయితే రెండింటిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ టైటానియం స్క్రూ అలా పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. సో అది నాకు మీనింగ్ఫుల్ అనిపించింది. అలాగే టెరిగాయిడ్, ఓకే, సో దట్ లోపలిది ఆ బ్రిడ్జ్ రాకుండా అలా ఉంటుంది గట్టిగా బిగించుకుని. సో ఇవన్నీ నాకు కన్విన్సింగ్ అనిపించాయి. సో నేను ఇంకా అప్పుడు కన్విన్స్ అయ్యి సరే డాక్టర్ గారు అంటే ఇంకా ఈయనే చేయించుకుంటే ఈయన దగ్గర చేయించుకోవాలని చెప్పి మీ వెంటబడి ఛేదించి అపాయింట్మెంట్ తీసుకుని విజయవాడ వచ్చి ఇక్కడ ఉండి, ఓకే, 3 రోజులు మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఏం చెప్పాలంటే ఆయన ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు ఆ 3 రోజులకి. దట్స్ ఎ గ్రేట్ హెల్ప్. ప్లస్ వాళ్ళ డ్రైవర్ కూడా పాపం వచ్చి రోజు తీసుకెళ్ళేవాడు, అన్నీ ఇచ్చారు. అదే ఓకే, దే ఆర్ ఆల్ అడిషనల్ థింగ్స్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సర్జరీ బాగా చేశారు, అసలు పెయిన్ఫుల్లే లేదు. ఆ తర్వాత నేను ఒక్కరోజు కొంచెం యాంటీబయాటిక్స్ వేసి పడుకుని నెక్స్ట్ డే నుంచి ఆ ప్లాటినం పళ్ళ మీద ఇడ్లీలు అవన్నీ తినేసాను. టైటానియం ప్లేట్స్ మీద ఇడ్లీలు తినేసాం. ఆ మర్నాడు వెంటనే మీరు నాకు జర్కోనియం టీత్ బిగించారు. ఇంకోటి ఏంటంటే గమ్మత్తు, నేను చెప్తే కానీ నావి ఆర్టిఫిషియల్ టీత్ అని ఎవరికి తెలియదు ఈ రోజు వరకు. అది ఒకసారి స్మైల్ చేసి చూపియండి, అంత నీట్ గా 3 months తర్వాత అండి స్మైల్. అంతే. ఓకే, సో ఇప్పుడు నేను అన్నీ తినగలుగుతున్నా, నవ్వగలుగుతున్నా, చక్కగా డైజెషన్ బాగుంది. అంతకుముందు ఈ డైజెషన్ ప్రాబ్లం ఉండేది, ఈ పళ్ళు దగ్గర లేకపోయేప్పటికీ. దాంతో డయాబెటీస్ కూడా కొంచెం కంట్రోల్ ఉండేది కాదు. బట్ వేర్ ఆస్ నౌ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హ్యాపీ. ఇంకో 20-30 ఏళ్ళు ఈజీగా ఇలాంటి పళ్ళు పెట్టుకుని బతికేచ్చు. ఆయన ఇక్కడ పళ్ళు జిర్కోనియం పళ్ళు 3వ రోజు ఫిక్స్ చేసిన ఎమ్మటనే ఆయన్ని తినడానికి పంపించాం. అప్పటికప్పుడు నవ్వులే వచ్చాను. చపాతీ తిన్నాను ఆ రోజు నేను. ఎట్లుందండి ఆ రోజు? ఆ రోజు చపాతీను అది తిన్నాను, పళ్ళు పెట్టించుకుని 1 అరగంటలో. నాకేం తేడా అనిపించలేదు, నొప్పి అనిపించలేదు. చక్కగా 3 నెలల్లో నొప్పి ఉంది? ఏమి సార్ ఎప్పుడు లేదు, నొప్పి అనేది అసలు ఎప్పుడు లేదు. బట్ ఆ మెడికేషన్ మీరు ఇచ్చిన కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం వేసుకుంటున్నారు అంతే. ఇమీడియట్ ఫంక్షనల్ లోడింగ్ అంటామండి. అంటే కేవలం 3వ రోజు నుంచి నవిలి తినొచ్చు. నమిలి అంటే మీరు నిజంగానే తినొచ్చు అనమాట. అంటే నవిలి తినొచ్చు అంటే ఏదో మీరు అట్లా మెత్తటి ఇడ్లీలు కాదండి, చపాతి, అన్నం, కూరలు అన్నీ తినొచ్చు. సో రొట్టెలు, నాన్ రొట్టెలు అన్నీ తినొచ్చు. నెక్స్ట్ బేసల్ బైకార్టికల్ ఎంగేజ్మెంట్ అనేది, అందుకనే మనం, ఎందుకంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్లో 72 hours పళ్ళు ఇచ్చేది. 72 hours లోపలే మనకి పళ్ళు పెడతాం జరిగితే ఆ లోడ్కి ఆస్టియోకాల్సిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి యాక్చువల్లీ ఆస్టియోకాల్సిన్ అనే
ఒక పదార్థం రిలీజ్ చేయటం వల్ల అసలు బోన్ రిజార్ప్షన్ అవ్వదండి. అంటే బోన్ ఫస్ట్ మనం పెట్టిన తర్వాత ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ అరిగే యాక్టివిటీ జరగదు. కాబట్టి బోన్ అప్పటి నుంచే పట్టుకుంటుంది. మీరు స్టిమ్యులస్ ఇచ్చే కొద్దీ అది ఇంకా ఇంకా పట్టుకుంటుంది, ఇంకా ఇంకా అవి గట్టిపడిపోతాయి, బీసుకుపోతాయి. సో గట్టిగా కొరికితే ఎప్పుడైనా నొప్పి వస్తుందండి? ఎప్పుడు రాలేదండి నొప్పి. గట్టిగా కొరికితే నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు వద్దని చెప్పారు, నాకు యాక్చువల్గా మొక్కజొన్న పొత్తులు అంటే ఇష్టం, కాల్చినవి. అవి కూడా తిన్నాను నేను, నాకేం అనిపించలా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గట్టి కొరకండి, మీ బలవంతా పెట్టి కొరకండి, నొప్పే ఉండాలి. సో పైన కింద మొత్తం బేసిల్ ఇంప్లాంట్స్ అండి, కొంచెం కూడా నొప్పి ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేసిల్ ఇంప్లాంట్లు కానీ ఏ ఇంప్లాంట్లు అయినా ఫెయిల్ అయితే ఫస్ట్ మనం చెప్పేది 90 days అంటే 90 రోజుల లోపలే ఫెయిల్ అవుతాయండి. ఒక్కసారి 90 రోజులు దాటితే అవి ఫెయిల్ అవటం అనేది అసాధ్యం అనమాట. ఎందుకు 90 రోజులు దాటితే ఫెయిల్ అవటం అనేది అసాధ్యం అంటే బోన్ బేసిక్ టర్న్ ఓవర్ మొత్తం, అంటే ఈ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ, బ్లాస్టిక్ యాక్టివిటీ ఎంత ఫస్ట్ 90 రోజుల్లో టర్న్ ఓవర్ అంతా జరిగిపోద్ది. 90 రోజుల తర్వాత ఆ బోన్ ఆ ఇంప్లాంట్స్ని ఆల్రెడీ ఇంటిగ్రేట్గా పట్టుకొని ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే బేసిల్ ఇంప్లాంట్స్ బైకార్టికల్ ఫిక్సేషన్ అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే సెకండరీ ఆసియో ఇంటిగ్రేషన్ జరుగుతుంది, అది కూడా 3 నెలలకి కంప్లీట్ అవుద్ది. సో 3 నెలల తర్వాత ఇంప్లాంట్లు ఫెయిల్ అవటం అనేది అసాధ్యం అండి. ముఖ్యంగా ఏ ఇంప్లాంట్లు అయినా కన్వెన్షనల్ అయినా కానీ 3 నెలలు లోడ్ చేసిన 3 నెలల తర్వాత ఫెయిల్ అవటం అనేది ఇంచుమించుగా అసాధ్యం అనమాట. అందుకని 3వ నెల ఫాలోఅప్ మేము ఖచ్చితంగా రమ్మంటాం. 3వ నెల ఫాలోఅప్లో జస్ట్ మేము చూసేది ఏంటంటే ఆ చుట్టూ రిజార్ప్షన్ ఏమైనా ఉందని చూస్తాము, ఎక్స్రే తీసుకొని. అంతకు మించి క్లీనింగ్ కూడా అవసరం లేదండి, నీట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పకూడదు, సార్ స్మోకర్ అనమాట. సో స్మోకర్కి యాక్చువల్లీ బెస్ట్ ఇంప్లాంట్స్ బేసిల్ ఇంప్లాంట్స్ అండి. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్మోకింగ్కి బేసిల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కానీ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ స్మోకింగ్ వల్ల చాలా వరకు డిటరేట్ అయ్యి పెరి ఇంప్లాంటైటిస్ అనేవి వచ్చి ఇంప్లాంట్స్ ఫెయిల్ అవడం జరుగుతుంది. అప్పుడప్పుడు 1 సంవత్సరంలో, అప్పుడప్పుడు 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో స్మోకింగ్ వల్ల. కానీ బేసిల్ ఇంప్లాంట్స్లో స్మోకింగ్ తోటి ఎటువంటి ప్రాబ్లం రాదన్నమాట. అది బేసిల్ ఇంప్లాంట్ల మహత్యం. నెక్స్ట్ స్మోకింగ్ కూడా కంట్రోల్ చేశారా సార్? ఏమన్నా స్మోకింగ్ ఈ 3 నెలల్లో కంట్రోల్ చేసామండి. చేశారా? అంటే ఎంత తగ్గించారు స్మోకింగ్? ఇదివరకు ఎంత చేశారు? అలా మీకు ఇందాక చెప్పిన ఫిగర్లు కాదు, కంట్రోల్ చేసాం. ఓకే ఓకే. సో మీకు ఇన్ఫర్మేషన్ కోసం అవును, కేవలం దానికే. స్మోకర్స్ భయపడతారు, అవును చేయించుకుంటారు. ఓకే, దానివల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ అని అయితే పర్లేదు. ఎందుకంటే హ్యాబిట్ అది ప్రపంచానికి తెలుసు. కరెక్ట్, మీరు పాజిటివ్ తీసుకుంటే ఓకే. నేను స్మోకర్ని, ఆ విషయం తెలుసు, నేను చెప్పకపోయిన దాక్కుంది అయినా ప్రపంచానికి తెలుసు. సో స్మోకింగ్కి బేసిల్ ఇంప్లాంట్స్ అస్సలు ఎఫెక్ట్ కావండి. ఇది ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ రఫ్ సర్ఫేస్ స్మోక్ చేస్తే పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా 30% రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది, అంటే 130 మందికి పోతాయి. కానీ బేసిల్ ఇంప్లాంట్స్కి 0.01%. అసలు బేసిల్ ఇంప్లాంట్స్కి స్మోకింగ్కి సంబంధమే లేదండి. ఓకేనా? నెక్స్ట్ వూండ్ హీలింగ్ అవటానికంటే ప్రైమరీగా మనం పళ్ళన్ని తీసి ఎమ్మటిని ఇంప్లాంట్లు వేస్తాం కాబట్టి ఆ వూండ్ హీల్ అవటానికి ఫస్ట్ 1 week అట్లా కంట్రోల్ చేయమని చెప్తాం స్మోకింగ్. ఆ తర్వాత మాత్రం బేసిల్ ఇంప్లాంట్స్ కేవలం స్మోకింగ్ కారణంగా పోవటం అనేది జరగదండి. అది ఒక అడ్వాంటేజ్ బేసిల్ ఇంప్లాంట్స్కి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒకసారి నోట్లో కూడా చూపిస్తాను ఎట్లుందనేది ఇప్పటికి ఆఫ్టర్ 3 months తర్వాత. సో ఒకసారి అనుకోండి సార్. సో మీకు అన్ని పళ్ళు తీసేసి ఎమ్మటనే ఇంప్లాంట్స్ వేసి పళ్ళు పెట్టిన ఈ జిర్కోనియం పళ్ళు అండి, కొంచెం కూడా ఎక్కడ కింద గ్యాపులు లేవు. చూడండి ఎంత రాక్ సాలిడ్గా ఉంటాయో. కింద కూడా చూడండి, కొంచెం నోరు దగ్గర తీస్తాను సార్, కొరకండి. సో చిగురు దగ్గర పెద్ద గ్యాపులు కూడా లేవు, తీసేసిన ఎమ్మటనే పెట్టినప్పటికీ. సో పళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా కొరకండి సార్, నవ్వుతారండి, కొరకండి. యా, ఇది టి శ్రీనివాస్ గారి ఎక్స్రే అండి. బేసిల్ ఇంప్లాంట్స్ ఎట్లా ఉంటాయి నేను ఎప్పుడు చూపిస్తాను కదా, ఆల్-ఆన్ 6, ఆల్-ఆన్ 4 అండ్ బేసిల్ అని. ఇది బేసిల్ రకం అనమాట.
సో ఇక్కడ చాలా లాంగ్ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది, ఎందుకంటే నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్ అంటాం. అంటే కార్టికల్ బోన్, ఫస్ట్ కార్టికల్ సెకండ్ కార్టికల్ కూడా ఎంగేజ్ అవ్వాలి, అట్లానే టెరిగాయిడ్ కూడా కరెక్ట్గా టెరిగాయిడ్లోకి వెళ్ళి ఎంగేజ్ అవ్వాలండి కరెక్ట్గా. అట్లానే కింద కూడా బేసల్ బోన్కి వచ్చి ఆగాలి. చిన్న చిన్న ఇంప్లాంట్స్ 13mm 10mm ఇంప్లాంట్స్ అనేవి అసలు బేసల్లో కుదరవండి చేయటం, అందుకనే చేయటం చాలా కష్టం. సో ఇక్కడ 2 కష్టాలు ఉన్నాయి. ఒకటి ఇది చేయటం, నెక్స్ట్ ఇది నర్వ్ బైపాస్ అని చూస్తే మీరు నరం ఎట్లా వెళ్తుంది, నరం పక్క నుంచి కిందకు వచ్చాం 2 చోట్ల కూడా. ఇది కూడా అంతే, నరం కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. ఈ నరం పైన వేసే పని అయితే చిన్న ఇంప్లాంట్లు పడతాయి, అవి ఫెయిల్ అవుతాయండి. నర్వ్ బైపాస్ చేస్తాం. సో ఇది బేసల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బైకార్టికల్ బేసల్ బోన్కి వచ్చేస్తుంది, బేసల్ బోన్కి వస్తుంది, ఫుల్ బోన్ యూటిలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది చేయటం చాలా కష్టం అండి. బేసల్ ఇంప్లాంట్స్ చేయటం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కన్నా 2 రెట్లు కష్టం. అయితే ఈ బేసల్ ఇంప్లాంట్ల మీద పళ్ళ సెట్ తయారు చేయటం, ఇందాక వీడియోలో చూపించాయి కదా ఎంత అద్భుతంగా నీట్గా ఉన్నాయో పళ్ళ సెట్లు. ఆయన కూడా చెప్తున్నారు, జనాలు చూసి కట్టుడు పళ్ళు అని ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదంట, అందరూ పళ్ళు న్యాచురల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ పళ్ళు కూడా తయారు చేయటం చాలా కష్టం అండి. అంటే ఉదాహరణకి ఒక 100 ల్యాబ్లు ఉంటే కేవలం ఒక్క ల్యాబే, అంటే పళ్ళు తయారు చేసే ల్యాబ్, డెంటల్ ల్యాబొరేటరీ అంటాం, 100 ల్యాబుల్లో ఒక్క ల్యాబే బేసల్ ఇంప్లాంట్స్ మీద పళ్ళు తయారు చేయగలం. సో మిగతా 99 ల్యాబులు దీనిలో ఒక 50% అసలు ఇంప్లాంట్స్కి చేయలేరు. మిగతా 50% మందిలో కేవలం 1% మందే బేసల్ ఇంప్లాంట్స్ పైన పళ్ళ సెట్ చేయగలరు. బేసల్ ఇంప్లాంట్ల మీద పళ్ళ సెట్ చేయటం ఇంకా కష్టం అండి. ఇంప్లాంట్స్ చేయటం కష్టం. ఇన్ని ఇంప్లాంట్స్ని ఒకే రకంగా కరెక్ట్గా హెడ్ టు హెడ్ పట్టేటట్టుగా పళ్ళ సెట్ చేయటం కూడా చూడండి. ఇంప్లాంట్ అబట్మెంట్ ఇక్కడ దాకుంటే ఆ హెడ్ దాకా పట్టేసుకుంటుంది. అంత నీట్గా పళ్ళ సెట్ తయారు చేయటం కూడా చాలా కష్టం. సో బేసల్ ఇంప్లాంట్లో 2 కష్టాలు ఉన్నాయి. ఒకటి సర్జన్ సర్జరీ చేసి కరెక్ట్గా పట్టేయటం కష్టం, లాంగ్ ఇంప్లాంట్స్ చేయాలి. 2 వాటి మీద పళ్ళ సెట్ చేయటం ఇంకా కష్టం. సో వెరిసి బేసల్ అనేది మీకు చాలా కష్టం కాబట్టి చాలామంది చేయలేరండి. సో ఇది దీని గురించి తెలియాల్సింది మీకు. సో మనం ఏంటంటే మన ల్యాబ్లో బేసల్ ఇంప్లాంట్స్ మీద పళ్ళ సెట్ తయారు చేయడం కూడా మనమే, మన టెక్నీషియన్ల కన్నా ముందు నేను నేర్చుకున్నా. ఈ చేతులతోటి కొన్ని 100 పళ్ళ సెట్లు తయారు చేసి క్యాట్ డిజైనింగ్ కూడా నేనే నేర్చుకొని చివరి కాస్టింగ్ కూడా నేనే నేర్చుకున్నా. ఈ జిర్కోనియం దీని డిజైన్ కూడా నేనే చేశానండి. సో అత్యద్భుతంగా ముత్యం లాంటి పళ్ళు చేయొచ్చు. సో అవి ఫిట్ అవటం కూడా, ఇన్ని ఇంప్లాంట్స్ని కరెక్ట్గా కూర్చొని పట్టుకుంటాం, ఇవన్నీ కూడా మనం చేస్తే నీట్గా సక్సెస్ అవుతుంది బేసల్ అనేది. కానీ చేయటం కష్టం కాబట్టి చాలామందికి రాదు కాబట్టి నేను ఇదివరకు నుంచి ఎప్పుడు చూపిస్తుంటాగా ఆల్-ఆన్ 4 ఆల్-ఆన్ 6 వీటి గురించి చెప్తారు. బేసల్ చేయటం కష్టం, కానీ సరిగ్గా చేస్తే జీవితకాలం ఉంటాయండి. ఎందుకంటే అవి బైకార్టికల్ ఎంగేజ్మెంట్తో ఉంటాయి, 2 కార్టెక్స్ని పట్టుకుంటాయి, మీకు జీవితకాలం మన్నికి వస్తాయి. ఇదే నిజం. సో వీటి సిద్ధాంతం ఏంటంటే ఇదివరకు కూడా ఒక వీడియో చేసా, ఆర్థోపెడిక్షన్ నుంచి కాపీ కొట్టిన సిద్ధాంతం ఏంటంటే మనం ఒక బేసిక్ ఎముకల డాక్టరు మీ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఎట్లా చేస్తారంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్ చేస్తారు. సేమ్ సిద్ధాంతం డెంటల్ ఇంప్లాంట్స్లో బేసల్ ఆర్ బైకార్టికల్ ఇంప్లాంట్స్ అంటామండి వీటిని. ఓకేనా? యా. సో ఇదండి ఆయన ఎక్స్రే పర్ఫెక్ట్గా చేయొచ్చు బేస్లో అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే నిదర్శనం, ఫస్ట్ ఫెయిల్ అయితే 3 నెలల లోపలే పోతాయండి బేస్లు అయితే. కన్వెన్షనల్ అయితే 3 నెలలు ఆగిన తర్వాత లోడ్ చేస్తారు కాబట్టి కొన్నాళ్ళు ఉండిపోతాయి. కానీ బేస్ అట్లా కాదండి, పోతే ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్లోనే పోతాయి. అసలు 90 డేస్ ఆగినాయి అంటే ఇంకెప్పటికీ పోవు. సో 90 డేస్ ఆగేటట్టు చేయాలంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనా అండి? సో ఇన్ని మళ్ళీ వీడియో ఇస్తారు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్ ఫాలో అప్ వచ్చినప్పుడు, అంటే ఈ పేషెంట్ని మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ సర్జరీ అయినమ్మటే వీడియో ఇవ్వమని నేను అడిగితే ఆయన ఏమన్నారంటే ముందు ఉన్నాయి అని చూద్దాం, పని చేస్తే అప్పుడు ఇస్తా అని. ఎప్పుడైతే ఆయన సొంతగా పని చేయటం చూశారో, ఎప్పుడైతే అయ్యి డే 1 నుంచి, అంటే ఇక్కడ పళ్ళు పెట్టిన అరగంటకి బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి గారు కూడా వచ్చారు ఆయనతో పాటు, ఇద్దరు వెళ్ళి చక్కగా మన వ్యాన్లోనే వెళ్ళి టిఫిన్ చేసి అందులో చపాతీలు తినొచ్చారు అప్పటికప్పుడే. సో అక్కడి నుంచి ఈ 3 నెలలు అన్నీ తింటున్నారు ఆయన, నోరు కట్టేసుకోకుండా. సో
సో అది మేజర్ ఇష్యూ అండి దీనిలో. ఒక్కసారి అది ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎస్ నాకు పని చేస్తున్నాయి, నాకు నొప్పులు లేవు, నాకు బాగున్నాయి, నాకు గ్యాప్లు లేవు, నాకు పర్ఫెక్ట్గా ఉన్నాయని అప్పుడే రివ్యూ ఇవ్వడానికి వచ్చాను అన్నమాట 3 నెలల ఫాలో అప్కి వచ్చినప్పుడు. సో అప్పుడు సర్జరీ అయినమ్మటే ఏమన్నారంటే చూద్దాం అండి బాగా నాకు అది సాటిస్ఫై అవ్వాలి పట్టుకోవాలంటే అప్పుడు నేను చెప్తా అన్నారు. అట్లా అని చెప్పారు ఇప్పుడు వచ్చి. యా థ్యాంక్ యూ అండి.